సివిల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో ఎంతో మంది తెలుగువారు సత్తా చాటారు. అందులో మరింత ప్రత్యేకంగా నిలుస్తున్నారు మన ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి. ఉదయ్ జర్నీ ఎందరికో ఆదర్శం. అనేక ఎత్తుపల్లాలు చూసి అనుకున్న సాధించాడు ఉదయ్ కృష్ణారెడ్డి. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు తన్నాడు తెలుసుకుందాం. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో 350 ర్యాంక్ సాధించారు. ఎలా అనిపిస్తుంది అండ్ మీ కళ నెరవేరింది అనుకోవచ్చా? సో కళ అంటే నెరవేరింది మేడం. అంటే ఐపీఎస్ సాధించాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని నేను సాధించాను మేడం. అయితే ఇంక నుంచి నేను అనుకున్నటువంటి పనులు ఏవైతే మంచి కార్యాలు ఉంటాయో, సత్కార్యాలు ఉంటాయో వాటిని చేయటం ప్రారంభించి వాటిని సాధించినప్పుడు నాకు సంపూర్ణమైనటువంటి కళ నెరవేరినట్టుగా నేను ఫీల్ అవుతాను మేడం. అంటే ఉదయ్, జనరల్గా మీరు చాలా అటెంప్ట్స్ ఇచ్చారు. ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, కానీ తర్వాత ప్రిలిమ్స్ దగ్గర ఆగిపోయిన పరిస్థితి ఎందుకు ఈ చేంజ్ జరిగింది అనుకుంటున్నారు? ఒకటి, ఇయర్ బై ఇయర్ ఎగ్జామ్ డిఫికల్టీ పెరుగుతూ వస్తుంది మేడం. సో రెండోది ఏంటంటే మనకి ఎగ్జామ్ డిమాండ్ అర్థమైన తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని స్కిల్స్ని మనం ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో నేనేం చేశానంటే అప్డేట్ చేశాను అన్ని, మెయిన్స్కి కావచ్చు, ఆప్షనల్కి కావచ్చు, ఎస్ఏ కావచ్చు, అదేవిధంగా ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్కి కావచ్చు, వీటన్నిటికీ అప్డేట్ చేశాను. బట్ సీసాట్ అనే పేపర్ని అదేముంటలే మ్యాథ్సే కదా, బేసిక్ థింగ్సే కదా, సో అని చెప్పేసి నేను అప్డేషన్ అనేటువంటిది, నాలెడ్జ్ అప్డేషన్ అనేటువంటిది, అప్రోచ్ అప్డేషన్ అనేటువంటి చేయలే. సో దానివల్ల నాకు 1 మార్క్తో 2021లో పోయింది. తర్వాత ఇంకా హ్యూజ్ మార్జిన్లో 2022లో పోయింది. సో ఇలా ఎప్పుడైతే మనం అప్డేషన్ అనేటువంటిది ఫోకస్ చేయమో, మనకు కావాల్సిన నాలెడ్జ్ స్కిల్స్ని వాటిని అప్డేట్ చేయమో, అప్పుడు వీఆర్ బౌండ్ టు ఫెయిల్ మేడం. అయితే మీరు ఫస్ట్ కానిస్టేబుల్గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఇంటర్మీడియట్లోనే మధ్యలోంచే కానిస్టేబుల్గా ఉన్నారు. చదువుకి మధ్యలోనే పులి స్టాప్ పెట్టి జాబ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అవునండి, మాకు చిన్నతనంలో నాకు 5 సంవత్సరాల వయసు, మా తమ్ముడికి 3.5 సంవత్సరాల వయసులో మా అమ్మగారు చనిపోవడం జరిగిందండి. సో అప్పటి నుంచి మా నాయనమ్మ మా నాన్నగారు పెంచడం జరిగింది. మా నాయనమ్మ వీధిలో కూరగాయలు అమ్ముతూ మమ్మల్ని పెంచారండి. దాని తర్వాత మా నాన్నగారు, నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు, సో 17 సంవత్సరాల వయసు అప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సో చనిపోయిన తర్వాత ఫ్యామిలీ అనేటువంటిది, డిపెండెన్సీ అనేటువంటిది మా నాయనమ్మ గారు ఒక్కరి భారం మీదే పడిపోయింది. తర్వాత మా చదువులకు కూడా ముందుకు సాగటం ఇబ్బంది అయింది మేడం. సో ఆ టైంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేటువంటిది రావటం, సో నేను దానికి ప్రయత్నించడం, సో అప్పుడు నాకు కానిస్టేబుల్ అనేటువంటి జాబ్ రావటం వలన, సో సరే ముందు చదువుని కూడా పక్కన పెట్టి కుటుంబ బాధ్యతలు అనేటువంటివి తీసుకోవాలి. సో ఆ బాధ్యతలు ఇంపార్టెంట్, చదువు దాంతోపాటుగా ఓపెన్ యూనివర్సిటీలో కూడా కొనసాగించవచ్చు అనే ఉద్దేశంతో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లోనే చదువు ఆపేసి మనం కానిస్టేబుల్ జాబ్కి జాయిన్ అవ్వాలని చెప్పి అనుకున్నా. బట్ అదృష్టవశాత్తు నా ట్రైనింగ్ అనేటువంటి కొంచెం డిలే అవ్వడం వల్ల డిగ్రీ కూడా కంప్లీట్ అయింది. నేను ఓపెన్ డిగ్రీ కూడా పెట్టుకోవడం వల్ల ఓపెన్ డిగ్రీ కూడా ఫినిష్ చేసుకోగలిగాను. అయితే మీరు ఇంటర్ కూడా రెగ్యులర్ ఇంటర్ కాదు? అవును. సో దాని గురించి చెప్తారా? అండ్ దాని నుంచి ఇటు మళ్ళీ కానిస్టేబుల్ దీనికి ఎలా? అవును మేడం, ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ కాదు మేడం. నేను వొకేషనల్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి ఒక కోర్స్ చేశాను. దాని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన 2 ఇయర్స్ తర్వాత ఒక 3 మంత్స్ 4 మంత్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది. దాన్ని చేసిన తర్వాత మనం ల్యాబ్ టెక్నీషియన్స్, హాస్పిటల్స్లో ఏవైతే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేస్తారో ఆ ల్యాబ్ టెక్నీషియన్గా మనం ఎంప్లాయ్మెంట్ని పొందొచ్చు మేడం. సో అంటే తొందరగా మనకి ఉపాధి లభిస్తుంది. సో ఇంట్లో కండిషన్ బాగాలేదనే ఉద్దేశంతో నేను ఎంఎల్టీ జాయిన్ అయ్యి సో ఆ కోర్సుని చేయటం అనేటువంటిది జరిగింది మేడం. కానీ నేను డాక్టర్ అవ్వాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఉండిందో ఫస్ట్లో నాకు, ఆ లక్ష్యాన్ని నేను చంపుకోలేక మళ్ళీ బైపీసీ బ్రిడ్జ్ కోర్సెస్ని కూడా నేను కంప్లీట్ చేసి, సో ఆ విధంగా నేను 2 ఇంటర్మీడియట్లు కంప్లీట్ చేసిన విధంగా బైపీసీ ప్లస్ ఎంఎల్టీ 2 సబ్జెక్ట్స్ని నేను చదవటం జరిగింది మేడం. అయితే మీరు ఏదైతే సివిల్ కానిస్టేబుల్గా వర్క్ చేసి ఎందుకని, అంటే మధ్యలోనే నేను ఒక 6 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత దాన్ని క్విట్ చేసుకొని సివిల్స్ వైపు వచ్చాను, అక్కడున్న పరిస్థితులను కూడా మీరు ఇందాక మాట్లాడారు. ఏంటి మీకు ఎదురైనటువంటి ఆ పరిస్థితులు? సో అది గతంలో కూడా నేను మీడియా మిత్రులకి మిగతా అందరికీ కూడా నేను షేర్ చేసుకున్నాను మేడం. సో అక్కడ నాకు నా పై ఉన్నతాధికారి సిఏ గారు నన్ను ఇన్సల్ట్గా మాట్లాడి, ప్లస్ నన్నే లక్ష్యంగా చేసుకొని చేయటం అనేటువంటిది, ప్లస్ నాకు నా ఒక్కడనే దురుద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం అనేటువంటి జరిగింది. ఒకరోజు ఈయన కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ అంట అని చెప్పి ఒక వ్యంగ్యంగా కూడా మాట్లాడటం జరిగింది. సో ఆ రోజే నా ఆత్మగౌరవం ప్లస్ ఆత్మగౌరవం అనేటువంటి రాజీ పడిపోయింది, నా కించపరచబడింది అని చెప్పేసి నేను అదే రోజు రిజైన్ చేసేసి రావటం జరిగింది. అయితే నిజంగా మీరంటే ఇంట్లో సిచ్యువేషన్స్ని చూసి ఎంబీబీఎస్ చేయాలన్న ఆశను వదులుకొని ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేశారు,
తర్వాత మంచి జాబ్ వచ్చింది, కానీ ఆత్మగౌరవం కోసం నిలబడి జాబ్ మానేశారు. ఇంతవరకు బాగున్నా అప్పుడు భయం వేసిందా? ఇంటి పరిస్థితులు ఏంటి, ఫినాన్షియల్గా ఎలా అవుతుంది అని? అవును మేడం, భయం అయితే ఉంది మేడం, ఒక భయము. సో ఏంటంటే ఇప్పుడు మా నాయనమ్మ గారు కావచ్చు, ఆమెకు వయసు అయిపోయింది, మా తమ్ముడు చదువుతున్నాడు అప్పుడు. సో ఈ బాధ్యతలన్నీ నా భుజానే ఉండని. సో అప్పుడు నాకు వచ్చేటువంటి శాలరీ కూడా చాలా తక్కువే ఉండేది మేడం. సో ఆ శాలరీలోనే నా చదువుకి బుక్స్ కొనుక్కుంటూ, ఇటువంటి చిన్న చిన్న కోర్సులు వాటిలో జాయిన్ అయ్యి నాలెడ్జ్ నేర్చుకుంటూ, మా నాయనమ్మ గారిని ఆమె ఆరోగ్యము చూసుకుంటూ ఇవన్నీ మేనేజ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉండేది. కానీ నేను ఎప్పుడైతే ఇంకా నా ఆత్మగౌరవం కన్నా కానీ మిగతాయి నాకేమీ ఎక్కువ అనిపించలేదు. సో అప్పుడు నేను ఏం చేశానంటే, నేను వెళ్ళాను, మా ఫ్రెండ్స్ ప్లస్ మా మామయ్య గారు, సో వీళ్ళకి నా వెల్ విషర్స్ ఇంకొకరు ఉన్నారు. సో వాళ్ళకి నేను చెప్పాను, నేను ఇలా చేయాలనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను రిజైన్ చేసిన తర్వాత వాళ్ళకి నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. సో చెప్పిన తర్వాత సరే నీకు సపోర్టివ్గా ఉంటామని చెప్పేసి, సో నా వెల్ విషర్ శివకుమార్ గారు అని సబ్ ఇన్స్పెక్టరు, అదేవిధంగా యోగి, అదేవిధంగా మా మామయ్య కోటిరెడ్డి గారు, సో ఇలా ఐఆర్ఎస్ ఆఫీసరు తిరుపతిరావు గారు, సో ఇలా నాకు ఫ్రెండ్స్ వెల్ విషర్స్ ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికంటే కూడా నేను కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయా. సో వీళ్ళు అష్యూరెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటైనా నేను చదివి ఖచ్చితంగా ఈ ర్యాంక్ కొట్టాల్సిందే, సివిల్స్లో మనం ఐపీఎస్ లక్ష్యం చేరాల్సిందే అనేటువంటి దృఢ సంకల్పం ఉండింది. సో నా దృఢ సంకల్పానికి తోడు వీళ్ళ సహాయం కూడా నాకు తోడైంది మేడం. అటువంటి మొండి ధైర్యం తోటి నేను రిజైన్ చేయడం జరిగింది. అందుకని నాకు భయం పోయింది, భయం ఉన్నా కానీ పోయింది. సో జనరల్గా సివిల్స్కి సంబంధించి చూస్తే ప్రిలిమ్స్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్వ్యూ చాలా కఠినంగా ఉంటుంది అంటారు. ఆ ఇంటర్వ్యూలో మీకు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుంటారు, ఎందుకు క్విట్ చేశారు, ఏంటి, ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి మేడం? నేను ఇప్పటికీ 5 అటెంప్ట్స్ రాయటం జరిగింది. ఈ 5 అటెంప్ట్స్లో 2 అటెంప్ట్స్ సీసాట్ ఫెయిల్ అయ్యాను, మిగతా 3 అటెంప్ట్స్లో మెయిన్స్ రాయటం జరిగింది. 3 అటెంప్ట్స్ నేను ఇంటర్వ్యూకి 3 అటెంప్ట్స్ క్లియర్ చేసి మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. సో 3 అటెంప్ట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత 3 ఇంటర్వ్యూస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. వీటిలో ఈ 3 ఇంటర్వ్యూలో కూడా మీరు కానిస్టేబుల్ జాబ్ని ఎందుకు రిజైన్ చేశారు అనేటువంటి క్వశ్చన్ కామన్గా అడగటం జరిగింది. సో నేను చెప్పాను, ఉన్నటువంటి వాస్తవం చెప్పాను. సో నేను సివిల్ సర్వీసెస్ సాధించడం అనేటువంటిది ఉద్దేశంతో నేను గ్రాడ్యుయేషన్ నాది ఎంబీబీఎస్ అనే డ్రీము డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ సాధించైనా, ఎందుకంటే ఎంబీబీఎస్లో సమాజానికి దగ్గర ఉంటాం, సివిల్ సర్వీస్లో సమాజానికి దగ్గర ఉంటాం. ఎంబీబీఎస్లో ఇంకా మనం నైపుణ్యం స్కిల్ఫుల్ జాబ్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ కూడా స్కిల్ఫుల్ జాబ్ చేయాల్సి ఉంటుంది, కానీ స్పెసిఫిక్ సైన్స్ అనేటువంటిది ఉండదు. సో సమాజానికి దగ్గరగా ఉంటాం, సో ఒక ఆత్మసంతృప్తి అనేటువంటిది దొరుకుతుంది. సో ఇట్లా నేను ఎప్పుడైతే షిఫ్ట్ చేశానో, నా బైపీసీ నుంచి మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చేశాను, అప్పుడు సివిల్ సర్వీసెస్ డ్రీమ్ని ఎంచుకోవడం జరిగింది సార్. ఎంచుకున్న తర్వాత మా నాన్నగారు ఇలా చనిపోవడం జరిగింది. సో ఆ బాధ్యతను మోయటం కోసంగా నేను కానిస్టేబుల్ జాబ్కి జాయిన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే మా తమ్ముడు కొంత ప్రైవేట్ జాబ్లోకి ఎంటర్ అయ్యి తను ఎర్నింగ్ చేయటం, ఫ్యామిలీని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారో, తర్వాత నాకు కూడా అవమానకరమైనటువంటి ఇష్యూ ఏదైతే జరిగిందో, ఈ 2 సంఘటనలు నన్ను రిజైన్ చేసే విధంగా పురుగులిపోయాయి సార్. సో అప్పటి నుంచి నేను డెడికేటెడ్గా సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పి 3 ఇంటర్వ్యూలో 3 ప్యానల్ మెంబర్స్కి నేను చెప్పడం జరిగింది మేడం. దీని గురించే కాకుండా ఇంకా మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి? ఏదైనా ఒక దశలో చాలా కష్టంగా అనిపించిందా ఇంటర్వ్యూ? కష్టంగా అనిపించింది మేడం. నాకు అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఈ 3 ఇంటర్వ్యూస్లో నేను ఫేస్ చేయడం జరిగింది. కొన్ని కేస్ స్టడీస్. సో మీరే కనుక ఎస్పీ అయితే మీ కింద పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కరప్షన్ చేస్తుంటారు. సో వాళ్ళు ఎంత చెప్పినా వినరు, ఎన్ని పనిష్మెంట్స్ ఇచ్చినా వినరు, అప్పుడు మీరు ఏం చేస్తారు అని ఒక హైపోథెటికల్ కేస్ స్టడీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాత నేను నా హాబీస్ టేబుల్ టెన్నిస్ ఆడటం అనేటువంటిది నా హాబీ, దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగటం జరిగింది. అదేవిధంగా హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేటువంటిది, కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేటువంటిది కూడా నాకు హాబీగా ఉంది. సో దాని మీద క్వశ్చన్స్ అడగటం జరిగింది. అదేవిధంగా కర్రసాము చేసేవాడిని మేడం నేను, కర్రసాము. సో ఈ కర్రసాముకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగటం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్, బ్రిక్స్ అని యూరోపియన్ యూనియన్, వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని సార్క్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్, దానికి సంబంధించి, అండ్ అమెరికా భారత్ సంబంధాలు, అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా చూస్తావు నువ్వు అనేటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. కొన్ని అయితే పజిల్స్ లాగా కొన్ని క్వశ్చన్స్ అడిగారు మేడం ఈ మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో. సో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఆఫ్రికా నుంచి ఒక దేశం, అదేవిధంగా లాటిన్ అమెరికా నుంచి ఒక దేశం, అదేవిధంగా యూరోప్ నుంచి ఒక దేశాన్ని పిక్ చేసుకొని వాటి గురించి ఏ దేశంకి లేనిటువంటి ఒక్కొక్క ఫీచర్ని చెప్పమన్నారు మేడం. సో దాంట్లో మనకి ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్
క్విక్ థాట్ ప్రాసెస్ అనేటువంటిది వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని నా ఇంటిగ్రిటీ, నాలో ఉన్నటువంటి నిజాయితీని వాళ్ళు వెలికి తీయటం కోసం కూడా కొన్ని క్వశ్చన్స్ అడగటం జరిగింది. పర్సే నేను 2018లో రిజైన్ చేస్తే వాళ్ళు కావాలని 2019లో మీరు రిజైన్ చేశారు కదా, అప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ అడగటం జరిగింది. సో అప్పుడు నేను ఇమీడియట్గా వాళ్ళని కరెక్ట్ చేయడం జరిగింది. కాదు సార్, నేను 2018లో రిజైన్ చేశాను అంటే మనలో ఉన్నటువంటి నిజాయితీని వాళ్ళు పరీక్షించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలా అన్ని రకాలైనటువంటి హోలిస్టిక్ అండర్స్టాండింగ్, దాంతోపాటు నా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కూడా టెస్ట్ చేసేటువంటి ఎంతవరకు సెన్సిటివిటీతో ఉంటాడు ఈ వ్యక్తి అనేటువంటి ఎమోషనల్ సెన్సిటివిటీని టెస్ట్ చేసేటువంటి కొన్ని క్వశ్చన్స్ని కూడా అడగడం జరిగింది. తర్వాత నేను ఎన్సీసీ చేశాను. సో ఎన్సీసీలో ఆర్మీ ర్యాంక్స్ గురించి అడగడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ 3 ఇంటర్వ్యూస్లో కలిపి అడిగినటువంటి అంశాలు మేడం. అదేవిధంగా రీసెంట్ ఇంటర్వ్యూలో అయితే నేను కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లో పనిచేయడం జరిగింది. ఈ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లో పనిచేశారు కదా, మీరు ఆ కోస్టల్ సెక్యూరిటీ పోలీసింగ్ సిస్టంలో ఉన్నటువంటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పమన్నారు. నక్సలిజం మీద అడిగారు, హైదరాబాద్లో జరిగిన దిశ ఎన్కౌంటర్ గురించి అడిగారు, సో అర్బన్ నక్సల్స్ గురించి అడిగారు. సో తర్వాత కల్చరల్గా మనం ఎంత అడాప్టబిలిటీ, ఎంత కాన్షియస్తో ఉంటామని చెప్పేసి పప్పు అనేటువంటి ఒక దాల్తోటి తయారు చేసేటువంటి 10 రకాలైనటువంటి వంటకాల గురించి అడిగారు. ప్రకాశంలో పప్పుతో ఉండే చాలా స్పెషల్ ఏంటి అసలు? సో ప్రకాశం జిల్లాలో పప్పుతో ఉండే అంశం నాకు తెలిసి, సారీ మేడం, నాకు కంప్లీట్గా ఐడియా అయితే లేదు, మీరు చెప్తే నేను వింటా. అంటే మిమ్మల్ని అడిగినప్పుడు 10 మీరేం చెప్పారు? నేను ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా అడిగారు మేడం. సో ప్రకాశం జిల్లా అనేటువంటిది స్పెసిఫిక్గా అడగలేదు. సో మా ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా స్పెసిఫిక్గా అంటే కొన్ని పప్పు పూర్ణాలు అన్నీ చేసేవాళ్ళు. సో దాని ఇడ్లీ, సాంబార్ ఒకటి, పప్పుచారు, ఇటువంటి వాటి డిషెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిషెస్ని, అండ్ దే వాంట్ టు నో హౌ డెప్త్. నేను కాలేజ్ డేస్లో మెస్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. సో ఆ బ్యాక్గ్రౌండ్లో సో నాకు అసలు నేను నిజంగా మెస్ సెక్రటరీగా పనిచేసానా లేదా అనేటువంటి తెలుసుకోవడం కోసం ఈ క్వశ్చన్ అడిగారు. అసలు ఉదయ్ కృష్ణారెడ్డి గారు మీరు టచ్ చేయని ఫీల్డ్ ఏదైనా ఉందా అంటే చాలా వాటిలో వర్క్ చేశారు. అండ్ 2018 నుంచి ఇప్పుడు సివిల్స్ ఫినిష్ చేసేంత వరకు కూడా అంటే సర్వైవల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం ఇవ్వాలో సర్వైవల్ కూడా అంత ఇంపార్టెంట్. మధ్యలో ఎలా గడిచింది మరి ఈ సర్వైవల్ అనేటువంటిది? 2 ఆస్పెక్ట్స్ మేడం. ఒకటి, నాకు నాలెడ్జ్ బిల్డ్ చేసుకునే టైము ఏదైతే 2018-19 ఏదైతే ఉందో ఆ టైంలో కంప్లీట్గా నా సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకున్నాను ఆ 2 ఇయర్స్ కోసం. తర్వాత నేను ఇంటర్వ్యూకి వెళ్ళి ఆడ నుంచి ఫెయిల్యూర్ అయ్యి వెనక్కి వచ్చినప్పటి నుంచి మా మామయ్య వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మధ్యలో కొన్ని అనుకోని ఖర్చులు, వాటికి ఎమర్జెన్సీ వచ్చినట్లయితే మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇలా చేస్తూ తర్వాత నాకు ఎప్పుడైతే సబ్జెక్టు మీద చాలా కమాండ్, ఇప్పుడు నేను 5 సార్లు ప్రిలిమ్స్ రాస్తే 5 సార్లు జనరల్ స్టడీస్లో నాకు 100కి పైగా మార్కులే వస్తాయి మేడం. సో దాంట్లో ద మోస్ట్ డిఫికల్ట్ పేపర్ 2023 పేపరు. ఆ పేపర్లో కట్ ఆఫ్ 74-78 ఉంది. సో దాంట్లో కూడా నాకు 106 మార్క్స్ వచ్చాయి. సో ఇలా నేను ప్రిలిమ్స్లో చాలా స్ట్రాంగ్ హోల్డ్తో ఉంటాను జనరల్ స్టడీస్లో. సో అది చూసి నాకు కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మెంటరింగ్ చేయటం అనేటువంటిది, అటువంటి యాక్టివిటీస్లో కూడా నేను ఎంగేజ్ అయి ఉన్నాను. సో దానివల్ల కొంత పని పార్ట్ టైంగా సంపాదించుకోవడం జరిగింది. ఇలా ఈ సర్వైవల్ని నేను కంటిన్యూ చేస్తూ జరిగింది. ఈ క్రమంలో మొన్న నాకు సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ టైంలో నాకు మా బ్రెయిన్ ఎటువంటి డీవియేషన్స్ ఉండకూడదని చెప్పేసి మన ఆవుల రమేష్ రెడ్డి గారు డిఐజీ త్రిపుర క్యాడర్ ఉన్నారు. సో సార్ నాకు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయడం జరిగింది. బేసిక్గా ఈ థింగ్స్ ఆయన గురించి చెప్పడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. బట్ ఇదేంటంటే నేను ఒక లక్ష్యాన్ని చేరాను, వారి సహాయం తీసుకున్నాను కాబట్టి నేను చెప్పడం అనేటువంటి సమాజం. సో మీరు కానిస్టేబుల్గా వర్క్ చేశారు. సో సివిల్స్లో మీకు చాయిస్ ఇస్తే ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ అని, ఇప్పుడు ఐపీఎస్ ఓకే, బట్ ఐఏఎస్ ఐపీఎస్ చాయిస్ ఇస్తే ఏది చూస్ చేసుకుంటారు? బేసికల్గా అయితే నాకు ఇంపల్సివ్ మైండ్ ఏదైతే ఉందో ఆ ఇంపల్సివ్ మైండ్ అండ్ నేను ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించానో ఆ టైంలో నాకున్న మెచ్యూరిటీ లెవెల్స్ వాటిని కనుక పరిగణలోకి తీసుకుంటే నేను అబ్వియస్లీ ఖచ్చితంగా నేను ఐపీఎస్ఏ అవ్వాలని చెప్పేవాడిని మేడం. కానీ తర్వాత సివిల్ సర్వీసెస్లోకి వచ్చిన తర్వాత ఈ సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి స్కోపు, దానిలో ఉన్నటువంటి సేవ చేసే అవకాశం అనేటువంటిది ఏదైతే ఉందో సో ఆ యాస్పెక్ట్ని కనుక నేను రియలైజ్ అయిన తర్వాత నాకు చాయిస్ కనుక ఉంటే నేను ఖచ్చితంగా ఐఏఎస్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెడతాను మేడం. పెట్టి వివిధ రంగాల్లో కేవలం పోలీస్ అంటే పోలీస్ రంగానికి ఒకదానికే పనిచేయాల్సి ఉంటుంది. అదే ఐఏఎస్ అయితే మల్టిపుల్ సెక్టార్స్లో మనం వర్క్ చేసేటువంటి స్కోప్ ఉంటుంది. నాకు ఏదైతే విద్య, వైద్యం మరియు
జంతువుల సంక్షేమం, ఈ 3 ఆస్పెక్ట్లో పనిచేయాలని అయితే నాకు చాలా కోరిక మేడం. సో నాకు ఐఏఎస్కి అవకాశం వస్తే ఈ 3 రంగాల్లో నన్ను జీవితంతో ఆ 3 రంగాలకి అంకితం చేసినా నేను చేస్తాను మేడం, పని చేస్తాను. ఇంకా జంతువుల కోసం అయితే ఇంకా ఎక్కువ పని చేస్తాను. సో ఇప్పుడు రేపు భవిష్యత్తులో మీరు ఎలాంటి వర్క్స్ మేజర్గా, అంటే ఇందాక మీరు అన్నారు 109 సర్వీసెస్ స్టార్ట్ చేస్తానని, ఆ 109 సర్వీసెస్ గురించి అండ్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కోసం మీ పరిధిలో ఏం చేయాలనుకున్నారు చెప్తారా? 109 108 ఏదైతే ఉందో, మనకి మనుషులకి ఏదైనా ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అయినప్పుడు మనం 108కి కాల్ చేస్తే వాళ్ళు అంబులెన్స్ని తీసుకొచ్చి మనకి ఎమర్జెన్సీ మెడికల్ అసిస్టెన్స్ అనేటువంటిది ఇవ్వటం, తర్వాత ట్రాన్స్పోర్ట్ అసిస్టెన్స్ అనేటువంటిది ఇవ్వటం, తీసుకెళ్ళి హాస్పిటల్స్లో రీహాబిలిటేషన్ సెంటర్స్లో జాయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో అలాగే రాజ్యాంగం అనేటువంటిది జంతువులకు కూడా ఈక్వల్ సమానమైనటువంటి హక్కునిచ్చింది. రాజ్యాంగం కంటే కూడా ప్రకృతి అనేటువంటిది మనుషులకి ఎంత సమానమైనటువంటి హక్కు అనేటువంటిది ఉంటుందో ఈ భూమి మీద, ఈ భూమికి ఉన్నటువంటి వనరుల మీద, అదేవిధంగా ఈ భూమిలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలు, ఎకోసిస్టమ్ మీద ఈ మనుషులకి ఎంతైతే అధికారం ఉంటుందో అంతకు రెట్టించిన అధికారం అనేటువంటిది జంతువులకు కూడా ఉంటుంది మేడం. సో వాటికి కూడా 109 సర్వీసు, వాటికి రోడ్డు మీద నేను కాన్స్టెంట్గా నైట్ చేసేటప్పుడు కొన్ని జంతువుల్ని లారీలు అవి కొట్టి వేసేసాయి. సో వాటిని రక్షించుదామని చెప్పి నేను పట్టుకొని చూసినప్పుడు అది ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు, ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఏ ట్రీట్మెంట్ చేయాలో తెలియదు, ఎక్కడ హాస్పిటల్స్ ఉంటాయో తెలియదు. సో ఇలా చాలా సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేయడం జరిగింది. అది నేను ఒక 109 అనేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయించడానికి ఫస్ట్ నేను పైలట్ ప్రాజెక్ట్గా ప్రైవేట్ అసోసియేషన్స్ తోటి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్స్ తోటి నేను దాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత యాప్ బేస్డ్ ఒక యాప్ని ఇంప్రూవ్ చేస్తాను. యాప్ని ఇంప్రూవ్ చేసి 109 ప్రాజెక్ట్ 109 అనేటువంటి యాప్ని ఇంప్రూవ్ చేస్తాను. దాంట్లో ఏంటంటే ఎవ్రీ ఏరియాలో మన స్విగ్గీ, జొమాటోకి ఎలాగైతే, ఓలా, ఊబర్కి ఎలాగైతే కమర్షియల్ మోడల్లో డ్రైవర్స్ వీళ్ళందరూ రైడర్స్ ఉంటారు, అదేవిధంగా వాలంటీర్స్ అనేటువంటి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. జంతు ప్రేమికులు ఎంతమంది, చాలామంది జంతు ప్రేమికులు వాళ్ళు సేవ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండి కూడా ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు, ఎలా సహాయం చేయాలో తెలియదు. సో ఈ యాప్లో ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో వాళ్ళందరూ ఎన్రోల్ అవ్వాలి. ఎన్రోల్ అయిన తర్వాత పర్సే ఈ ఏరియాలో ఒక యానిమల్కి ఇబ్బంది కలిగింది, ఎవరన్నా దారిని వెళ్తూ ఆ యాప్ ఉన్నటువంటి వాళ్ళు ఫోటో తీసి లొకేషన్ పెట్టేస్తే ఈ దగ్గరలో ఉన్నటువంటి యానిమల్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మెసేజ్ వెళ్ళిపోతుంది. సో వాళ్ళు వచ్చి దాన్ని రెస్క్యూ చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో కూడా దానికి వచ్చేస్తుంది. దాంతోపాటు దగ్గరలో ఉన్న హాస్పిటల్ లొకేషన్ కూడా వస్తుంది. సో వీళ్ళు అక్కడికి తీసుకెళ్ళి దాన్ని చూపించి దాని చికిత్స అందించవచ్చు. సో ఇలాంటి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని నేను ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను మేడం. సో ఫైనల్గా చాలామంది ఏం చెప్తారంటే డబ్బులు నా దగ్గర లేవను, నాకు టైం లేదు అని, కుటుంబ పరిస్థితులని ఇలా రకరకాల కారణాలు చెప్తుంటారు ఏదైనా వాళ్ళ గోల్కి సంబంధించి రీచ్ అవ్వలేకపోయినప్పుడు. కానీ మీ జర్నీ వీటన్నిటికీ అతీతం, ఏం లేకపోయినా మనకి సాధించాలన్న పట్టుదల ఉంటే సాధించవచ్చు అని చెప్తుంది. సో మీలాగా సివిల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక పర్టికులర్ గోల్ ఉంచుకొని ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని సాధించాలి అని కష్టపడే వాళ్ళకి మీరేం చెప్తారు? ఏ రంగమైనా మేడం ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత నీకు ఎదురయ్యేటువంటి డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి లొంగకూడదు. నీకు ఎదురయ్యేటువంటి ఆత్మన్యూన్యత భావాలు, సెల్ఫ్ డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కుంగిపోకూడదు. సో ఈ డిస్ట్రాక్షన్స్ అంటే ఏముంటాయి మనకి 20 నుంచి 30 వయసులో సెల్ ఫోన్ ఒకటి, ఫ్రెండ్స్ ఒకటి, పీర్ గ్రూప్ ఒకటి, మూవీస్, ఎంటర్టైన్మెంట్, రిలేషన్షిప్స్, అదేవిధంగా మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, అదేవిధంగా బెట్టింగ్, ఇటువంటి ఏవైతే ఉంటాయో అవి మనకి డిస్ట్రాక్షన్స్ మేడం. సో అది మీరు అవునన్నా కాదన్నా నేను చెప్పినటువంటి ఈ లిస్ట్లో మిమ్మల్ని, నన్ను కూడా ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి. ఏ మూవీస్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఇటువంటి. సో దాని తర్వాత రెండోది ఏంటంటే సెల్ఫ్ డౌట్, నేను ఇది చేయగలుగుతానా లేదా, అది నా బ్యాక్గ్రౌండా, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, రూరలా, అర్బనా, అప్పర్ క్లాసా, లోయర్ క్లాసా, తల్లిదండ్రులు, ఎటువంటి ఇన్సెక్యూరిటీస్ ఉండకూడదు. ఒకటి డిస్ట్రాక్షన్స్ లోను కాకుండా, ఇన్సెక్యూరిటీస్ లేకుండా మీరు డెడికేటెడ్గా మొండి పట్టుదల నేను ఇది సాధించాలంతే, ఇంకా నో మ్యాటర్ వాట్ ఐ విల్ డూ ఇట్ అనేటువంటి ఒక మొండి పట్టుదలతో కనుక మనం పనిచేసుకుంటూ పోతే విశ్వం అంతా మన విజయానికి అవసరమైనటువంటి అంశాలని మనకి దగ్గర చేర్చి విజయాన్ని మనకు అందిస్తుంది మేడం. సో ఈ మొండి పట్టుదలే మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిందని మీరు అనుకుంటున్నారా? మొండి పట్టుదల ఒకటి, నాకు హనుమాన్ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మేడం. ఈ రెండు కూడా స్కూలింగ్ నా జర్నీ మేడం. స్కూలింగ్ మొత్తం వీధి బడిలో జరిగింది మేడం. సో నా స్కూలింగ్ మొత్తం అమ్మగారు ఉన్నప్పుడు వివేకానంద అనేటువంటి ప్రైవేట్ స్కూల్లో జరిగేది. కానీ అప్పటికి మా అమ్మగారు చనిపోయిన తర్వాత
సో మా నాయనమ్మ గారు నన్ను చూసుకోలేకపోయేది. సో ఆమెకి దగ్గరలో ఉన్నటువంటి వీధి బడిలో నన్ను మా తమ్ముడిని చేర్పించడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ హై స్కూల్లోనే నేను విద్యాభ్యాసం చేయడం జరిగింది. జెడ్పీహెచ్ఎస్ ఊర్లపాలెం హై స్కూల్లో నేను చదువుకోవడం జరిగింది 10th క్లాస్ వరకు. దాని తర్వాత జవహర్ భారతి జూనియర్ కాలేజీలో కావల్లో గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలో నేను అక్కడ MLT అనేటువంటిది పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత అదే జవహర్ భారతి కళాశాలలోనే జవహర్ భారతి డిగ్రీ కళాశాల విచ్ ఈజ్ ఆల్సో ఏ గవర్నమెంట్ ఎయిడెడ్ కళాశాల, దాంట్లో నేను డిగ్రీ అనేటువంటిది పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఓపెన్ యూనివర్సిటీస్లో నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్, అంత ఇగ్నోలో MA పొలిటికల్ సైన్స్, 2 పొలిటికల్ సైన్స్లు చేయడం జరిగింది. సో ఈ విధంగా నేను విద్యాభ్యాసం అనేటువంటిది కంప్లీట్గా రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో తెలుగు మీడియం నేపథ్యంలో చేయటం అనేటువంటిది జరిగింది మేడం. నేనేమి IITస్లో చదవలేదు, IIMస్లో చదవలేదు, పెద్ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో నేను చదవలేదు మేడం. సాధారణమైనటువంటి మన గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి పాఠశాలలోనే చదువు అనేటువంటిది జరిగింది మేడం. సో ఆ పట్టుదల ఈ స్కూల్స్లో ఏదైనా పైకి తెచ్చింది? పట్టుదల ఆ స్కూల్స్లో నాకు ఉన్నటువంటి రిసోర్సెస్ని చాలా ఎఫిషియెంట్గా ఉపయోగించుకున్నాను. NCC కానివ్వండి, NSS కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, కెరీర్ గైడెన్స్ సెల్ కానివ్వండి, అదేవిధంగా డిబేటు, ఎలక్యూషను, తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, షార్ట్ స్టోరీ రైటింగు, పోయిటరీ రైటింగు, సో లైబ్రరీ, సో లీడర్షిప్ క్యాంప్స్, సో ఇలాంటి ఎన్నో అంశాలు వీటన్నిటిని నేను కాలేజీ లెవెల్లో చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది మేడం. ఈ అన్ని ఆస్పెక్ట్స్ని యూజ్ చేసుకొని ఒక మొండి పట్టుదలతోటి అంకిత భావంతో పనిచేయడం వల్ల ఈ విజయం సాధించింది. దాంతోపాటు నాకు ఆంజనేయ స్వామి ఆశీస్సులు అనేటువంటి సదా ఉంటాయి మేడం. సో ఆయన ఆశీస్సులు కూడా నాకు ఇంత దూరం తీసుకొచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది కష్టపడాలి అన్న ఆలోచన, కష్టపడే తత్వం, మనకున్న లక్ష్యం పట్ల ఎప్పుడు విడనటువంటి పట్టుదల ఉన్నట్టయితే కనుక గురి తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పేసి, దానికి ఆర్థికపరమైనవి కావచ్చు, కుటుంబపరమైనటువంటి సమస్యలు కావచ్చు, ఏవి ఆటంకం కావు. కేవలం సాధించాలి అన్న ఆలోచన మాత్రమే ఉండాలి. సెల్ఫ్ డౌట్ వదిలి కష్టపడితే ఎవరైనా అనుకునే లక్ష్యాన్ని చేరుకోవచ్చు అంటున్నారు ఉదయ్ కృష్ణారెడ్డి.